ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే హెచ్సియు ఏదైతే హెచ్సియు భూములకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిరు. ఆడ జంతువులన్నీ జేసీబీ దాటికి దెబ్బలు తిన్నట్టుగా, పక్షులన్నీ ఎగిరిపోయినట్టుగా, అల్లకల్లోలమైనట్టుగా, ఆగమైపోతున్నట్టుగా మొత్తం వైరల్ చేసిరు. అదంతే తప్పు, ఫేక్ అని చెప్తా ఉన్నాడు. కానీ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడంటే విద్యార్థులు మంచిగానే బుద్ధి చెప్పిర్రు, ప్రభుత్వానికి గట్టిగానే బుద్ధి చెప్పిర్రు, వాళ్ళు తగిన గుణపాఠమే చెప్పిరని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఈ కేసీఆర్ ఏం మాటలు మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఇక హెచ్సియు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరికాదు. హెచ్సియుకు సంబంధించి రాష్ట్ర పరువు ప్రతిష్టలను మొత్తానికి దిగదార్చింది బారాస అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం. కేసీఆర్ మరి 400 ఎకరాల గురించి ఎందుకో పట్టించుకోపా? మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఇక 400 ఎకరాలు సాగు చేద్దామనేటువంటి ఆలోచన మరి తనకెందుకు ఎందుకు రాలేదు? మరి వాళ్ళ రేవంత్ రెడ్డిది కన్ను దాని మీద ఎందుకు పడింది? ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ పైసలు దొరుకుతలేవు, ఇంత భూమిని ఆయనతో అమ్మి పారేస్తే 30,000 కోట్లు వస్తాయి, ఇక ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి అనేటువంటి ఆలోచన చేసిండు. కానీ దొంగను దొరకబట్టినట్టు పట్టుడైంది. మొత్తం మీద అటు విద్యార్థులు, ఇటు బీజేపీ వాళ్ళు, అటు బీఆర్ఎస్లు ఎవ్వరు కూడా మెసలనియలే, కదలనియలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకుంటావు భూమి? ఇక కేటీఆర్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు కొనేటోళ్ళు కొనుర్రి, మేము అధికారంలోకి రాగానే ఆయనతో గుంజుకుంటాం, మీ పని ఉత్తది అవుతుంది. ఎవ్వరు కొన్నా ఆశలే దక్కుతాయి తప్ప మీకు భూములు మాత్రం మిగిలాయని చెప్పేసిండు. ఇక అర్థం చేసుకొని కొంతమంది వెనక్కి తగ్గిరు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి సివాట్లు పెట్టింది, గట్టి వార్నింగ్లే ఇచ్చింది. అన్ని తప్పులే ఉన్నాయి. పాపం రేవంత్ రెడ్డికి సలహాదారులు ఎవరున్నారో, ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు. కానీ ఆగమాగం అయిపోతుంది, పాలనంతా ఆగమాగమైపోయి ఆగమాగం చేస్తూ ఉన్నాడు. ఒక్కటి కూడా సరిగా లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థుల పోరాటాన్ని బారాస అధినేత కేసీఆర్ అభినందించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఈ వర్సిటీలో చదువుకునేందుకు వస్తుంటారని కూడా, అంతటి ఖ్యాతి ఉన్నటువంటి విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని కూడా తప్పుపట్టారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరి, ఇక న్యాయస్థానాలు సమాజం ఇక తిప్పికొడుతున్నాయన్నారు. మొత్తానికి ఇది వాస్తవం. సమాజం తిప్పికొడుతుంది, న్యాయస్థానాలు తిప్పికొడుతున్నాయి. తెలిసి తెలియక ప్రభుత్వం చేతులుంది కదా అని అన్ని న్యాయాన్నట్టు పోతుండు రేవంత్ రెడ్డి సార్. ముఖ్యమంత్రి అన్ని న్యాయాన్ని పోతుండు, కానీ అది చట్టానికి అనుగుణంగా పోతలేడు. ఈ 400 ఎకరాలు నాదే అనుకొని పోయిండు. తిరిగేస్తే అది ఇంకే ఎవరిదనేది తేలలే, మొటికాయలు పడతా ఉన్నాయి. ఇక దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని కూడా సూచించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన బారాస శ్రేణులను కేసీఆర్ అభినందించారు. పార్టీ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ముఖ్య నేతలతో మొత్తానికి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బారాస పాలనలో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపాం. ఇక దీన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దిగజార్చింది. మొత్తానికి హెచ్సియు భూముల విషయంలో ఇక మొత్తానికి దుందుడుకు చర్యలతో దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు కూడా ప్రతిష్టలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను కూడా ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి బారాస మాత్రమే అర్థం చేసుకోగలదు. కాంగ్రెస్ పాలన తీరుతో మొత్తానికి బారాస చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైంది. మొత్తానికి సాగు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వ్యతిరేక శక్తుల మోసపూరిత వాగ్దానాలతో కూడా బారాస ప్రభుత్వ హయాంలో మొత్తానికి కుల వృత్తులకు స్వర్ణయుగంగా ఉండేది. రైతులకు పెట్టుబడి అందించిన మొట్టమొదటి సర్కారు బారాస ప్రభుత్వమే. ఇది వాస్తవం. రైతులకు పెట్టుబడి అందించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇకపోతే రైతు వేలిముద్ర పెడితే తప్ప భూమి మరొకరికి బదిలీ కాకుండా ధరణి ద్వారా రక్షణ కల్పించాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును కూడా అందుబాటులోకి తెచ్చుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,000 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచాం. తెలంగాణ వ్యతిరేక శక్తులు మోసపూరిత వాగ్దానాలతో ఆశలు రేకెత్తించి అధికారం చేజిక్కించుకున్నాయి. ఇక పాలించడం చేతకాక బారాస
పాలన కూడా తప్పుబడుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ రజతోత్సవ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని కూడా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సూచించారు. సమావేశంలో మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మీరెడ్డి శ్రీనివాస్ గౌడ్, మొత్తానికి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దరాజు, రవిచంద్ర, ఎమ్మెల్యే విజయుడు, ఇక ఎమ్మెల్సీలు మొత్తానికి నవీన్ కుమారు, కోటిరెడ్డి, నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జోగిపల్లి సతీషు, సంతోషు, గ్యాదరి బాలమల్లు తదితరులు ఇంతమంది పాల్గొన్నారు. కేసీఆర్ మొత్తానికి రజతోత్సవ సభకు సంబంధించినటువంటి మాటలు ఇవి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి పని శాత కాకపోయినా, పథకం అమలు కాకపోయినా తీసుకుపోయి కేసీఆర్ మీద వాడెత్తాడు. రేవంత్ రెడ్డికి ఏ పని చేసినా ఆ పని సక్సెస్ కాకపోతే కేసీఆర్ మీదనే రుద్దుతుండు. ఆయననే అంటాడు మూల కారణమే కేసీఆర్ అంటాడు. ఇక హెచ్సియుకు సంబంధించినటువంటి భూ వ్యవహారంలో విద్యార్థులు మంచి బలాన్ని చూపెట్టిరు. వాళ్ళ బలంతో యుద్ధం చేసిర్రు, వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకున్నారు. దీన్ని అభినందిస్తున్నామంటూ మన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తున్నటువంటి అంశాలు. ఇక రజతోత్సవ సభకు కూడా సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారట. రజతోత్సవ సభకు సంబంధించి కూడా అంశాలు మొత్తానికి మాట్లాడుతున్నటువంటి